ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూటి కొరకు కూటి విద్యలు అంటారు. సో ఈ రోజు ఆ కూటి ఏదైతే ఆ విద్యలు ఉంటుందో అందులో చిత్రకళ ఒకటి, చిత్రలేఖనం ఒకటి. సో ఈ రోజు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మన పరిసరాలను సర్వాంగ సుందరంగా ఉంచేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే వాల్ పెయింటింగ్ అంటే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. వాల్స్ మీద ఈ చిత్రలేఖ ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులను పిలిచి ఆ వాల్స్ అగ్లీగా ఉన్న వాల్స్ ని ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో ముందడుగు వేసింది స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా. సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఏవైతే ఉంటాయో వాల్స్ పనికి రాకుండా వాల్స్ అని కూడా ఇంత సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది. కొంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చింది. అంటే పని లేకుండా ఉన్న కొంతమంది ఆర్టిస్టులను వాళ్ళ కళ మరుగున పడకుండా ఆర్టిస్టులను తీసుకొచ్చి వారి ద్వారా ఈ వాల్ పెయింటింగ్లన్నీ కూడా వేస్తుంది. వాల్ పెయింటింగ్ ద్వారా ఈ రోజు మనం చూడొచ్చు. ఈ వాల్ అంతా కూడా ఎంత సుందరంగా ఉందంటే ముందు ఆ వాల్ అట్లా ఉండేది ఒకసారి మీకు చూపే ప్రయత్నం చేద్దాం. అట్లా ఉన్న వాల్ ని ఈ రోజు పెయింటింగ్స్ ద్వారా, సో ఆ విధంగా ఉన్న వాల్స్ ని ఇంత పెయింటింగ్స్ ద్వారా ఇక్కడ చూడొచ్చు. ప్రతిదీ కూడా ఒక అట్మాస్ఫియర్, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఈ రోజు పెయింటింగ్స్ అన్ని కూడా ఈ విధంగా ముస్తాబు చేశారు. ప్రతిదీ కూడా ఒక్కొక్క ఆర్ట్, ఒక్కొక్క సింబల్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. దాని ద్వారా మెసేజ్ కూడా ఇచ్చే విధంగా కూడా మన చిన్నప్పుడు ఆడిన ఆటలు కావచ్చు, లేకపోతే ఒక పక్షులు ఇక్కడ మనం చూడొచ్చు వింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎవరైనా కూడా నీట్ గా ఈ వాల్ దగ్గర నిలబడటానికి ఇష్టపడిన కొన్ని సందర్భాల్లో ఈ రోజు ఈ వాల్ దగ్గరికి వచ్చి ఫొటోస్ కూడా దిగే విధంగా కూడా ఎంత మన చుట్టూ ఉన్న మనం రోజు చూస్తున్న పరిసరాలని ఈ రోజు ఎంత సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు అంటే గొప్ప విషయం కావచ్చు. ఎందుకంటే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న నేపథ్యంలో ఈ రోజు ఎక్కడైనా కూడా చూసే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, నీట్ గా ఉండాలి, హైజీనిక్ గా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి అంటూ కూడా ఆర్టిస్టులు అందరితో ఈ విధంగా ఈ వాల్ పెయింటింగ్స్ చేయించడం నిజంగా గొప్ప విషయంగా చెప్పవచ్చు. అయితే కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఆర్టిస్టులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. బాబాయ్ నీ పేరు? సురేష్. ఎక్కడి నుంచి వచ్చావు బాబాయ్ నువ్వు? ఇక్కడ లోపల. సో ఇప్పుడు ఎప్పటి నుంచి పెయింటింగ్లు మీరు వేస్తా ఉన్నారు? అంటే మీకు ఈ పెయింటింగ్ ఎప్పటి నుంచి ఉన్నారు? 35 years. సో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఈ కాన్సెప్ట్లు అవి ఉండేవి కాదు, ఉపాధి కూడా చూస్తే ఇప్పుడే బెటర్. ఇప్పుడు బెటర్, చాలా బెటర్. ఓకే, మూల పడిపోయిన వాళ్ళు మన అందరు బయటకు వచ్చారు. జిఎంసీ వల్ల అంటే నార్మల్ ఆటల వల్ల మనం బయటకు వచ్చారు. కొంతమంది మా టైం వాళ్ళు చనిపోయారు. ఉన్నా ఇంకా తెలుసుకుంటున్నాం మాట ఇంకా ఉన్నారని. ఓకే, ఇదంటే ప్రాణం పోసారు. 30 సంవత్సరాల నుంచి మీరు ఇదే పని చేస్తారు? 30 సంవత్సరాల నుంచి. సో అప్పుడు ఏముండేవి కాదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే నిజంగా చిత్రలేఖనం అంటే కూడా అప్పుడు ఉపాధి కూడా దొరకని పరిస్థితి. సో ఈ మధ్య కాలంలో మీ అందరికి కూడా ఏ విధంగా ఉపాధి కూడా లభిస్తుంది? అయితే 1 year బట్టి బతుకుతున్నాం అండి. ఓకే, పర్వాలేదు. 1 month గ్యాప్ ఇచ్చిన 1 month తర్వాత ఏదో వర్క్ జగన్ గారు ఉన్నప్పుడు అలాగే అయింది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అలాగే, నెక్స్ట్ ఎవరున్నా అలాగే వస్తుంది. ఓకే, ఈ పాడైపోయిన వాల్స్ మీద అంతా చేయిస్తున్నారు. చాలా మాలాటలు కదా ఉపాధి కల్పించిన పని. అదే కాబట్టి ఒప్పుకుని కుర్రాడు 10 మందికి ఉపాధి చూపిస్తున్నాడు. మేము అలాగే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఓకే, రోజుకి ఎంత వస్తుంది? రోజుకి 1000 రూపాయలు. రోజుకి 1000 రూపాయలు. 8 hours డ్యూటీ? 8 hours. 1 hour అటు ఇటు మరి చేయాలి, తప్పదు. ఓకే, అలాగే మేము మామూలు ఈ పెయింటింగ్ లాగా 8 o'clock వచ్చేసి 5 గంటలు తీసుకోవడం కావాలి. ఓకే, ఒకసారి కాన్సెప్ట్ అవ్వడం కంప్లీట్ చేసి వెళ్ళిపోతాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు వాల్ ఉంది. సో వాల్ కి మనం పెయింట్ వేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ వైట్ సిమెంట్ అంటే కొత్త గోడ అయితే వైట్ సిమెంట్ వేస్తారు. ఆ తర్వాత ప్రైమర్ అప్లై చేస్తారు. ఆ ప్రైమర్ మీద స్కెచ్ మొదలెడతాం. స్కెచ్ మొదలెట్టిన తర్వాత ఎక్కడ దాకా కటింగ్ చేసుకొని టింట్లు ఎక్కిస్తాం. ఓకే, టింట్లు ఎక్కించడం అంటే ఇలాగే ఒక్కొక్క కలర్. ఫస్ట్ వాల్ క్లీన్ చేసి తర్వాత వైట్ సిమెంట్ వేస్తారు. వైట్ సిమెంట్ వేసిన తర్వాత మళ్ళీ స్కెచ్ చేస్తారు. వైట్ సిమెంట్ ప్రైమర్ వేస్తాం. ప్రైమర్ వేసిన తర్వాత దాని మీద స్కెచ్ వేస్తాం. స్కెచ్ అంటే బ్రౌన్ దీని మీద వేస్తాం అన్నమాట. బ్రౌన్ తోనే వేస్తాం. ఓకే, అంటే ఇలా ఫస్ట్ వాళ్ళు అయితే మామూలుగా దానికైతే మామూలు చాక్ వేసుకుంటే మార్కింగ్ చేస్తాం. ఓకే, అనేది కంపల్సరీ, ఎందుకంటే అందరూ పని చేయాలి. ఓకే, 10 మంది లాగా అందరూ పని చేస్తాం. కంపల్సరీ వేస్తాం. ఓకే, దాంట్లో మరి అలాగే. సో నార్మల్ గా మనం పేపర్ మీద కానీ ఏదైనా క్లాత్ మీద కానీ వేసేటప్పుడు చాలా సింపుల్ గా వేసేస్తుంటాం. బట్ ఈ గోడకి మీద వేసేటప్పుడు గోడ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. రఫ్ గోడ అనుకోండి టైం పడుతుంది. మామూలు స్మూత్ గోడ అయితే ఇంత ఉండదు, పడిపడి అయిపోతుంది. రఫ్ గోడ అంటే ఇప్పుడు పొద్దున్న నుంచి ఇదే చేస్తాం. ఓకే, మధ్యాహ్నం కల్లా ఇది అవుతుంది. మధ్యాహ్నం ఇంకోటి అనుకోండి
అంటే ఒక రోజులో ఇటువంటి పెయింటింగ్స్ ఎన్ని ఆర్ట్లు వేయగలరు? అలా చెప్పలా బొమ్మను ఓకే. గోడ బట్టి కూడా ఉంటుంది. ఇదే మనం క్లాత్ మీద కానీ దేని మీద కానీ సఫా క్లాత్ కూడా అది కొంచెం ప్రాబ్లం ఉంది, కాకపోతే కొంచెం దీని మీద బెటర్. ఓకే, అది బాగా దాని ప్రతి వేరే ఉంటుంది క్లాత్ మీద. ఓకే, దాని ప్రకారం మాకు కావాలి. ఇప్పుడు నీ కెరియర్ లో 35 సంవత్సరాల నుంచి పెయింటింగ్లు ఉన్నావు. సో ఆ 35 సంవత్సరాల్లో ఇటువంటి ఎన్ని అద్భుతాలు నువ్వు గీసావు, లేకపోతే ఇంతకు ముందు ఏం పని చేసేవాడు? ఆ టైంలో అంటే మా గురుగారు వెళ్ళి సేవ చేసేవాళ్ళం. ఫస్ట్ వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేవారు కాదు, పని నేర్చుకోవాలా తపన. ఓకే, తర్వాత సైన్ బోర్డు రాయడం మొదలుపెట్టాను. సైన్ బోర్డు నుంచి చిన్న డ్రాయింగ్ అవగాహన ఉంటే చిన్న బొమ్మలు వేసేమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఆటోమొబైల్స్ అనుకోండి, ఆటోమొబైల్ స్కూటర్ వేయాలంటే స్కూటర్ బొమ్మలు అలా వేసేవాళ్ళు. కమర్షియల్ అనుకున్నాం అలాగా. ఏంటంటే రకరకాలు ఉన్నాయి. పోర్ట్రేట్ వేసిన వాళ్ళు, మంచి బొమ్మలు వేసిన వాళ్ళు వేరే ఉంటుంది, ల్యాండ్స్కేప్ వేసిన వాళ్ళు వేరే ఉంటుంది. అంటే బోల్డ్ మంది ఉంది రకరకాల. పెద్ద అల్లాజ్మెంట్ చేసిన వాళ్ళు వేరే ఉంటుంది, రకరకాల మాట. ఇప్పుడు మేము ఆటో రాయమంటే మేము రాయము. ఓకే, ఆటో మీద చిన్నది రాయను, కొటేషన్ ఏదైనా బొమ్మలు వేయమంటే మేము చేయను. దాని ప్రత్యేకంగా ఒక అతను ఉంటుంది. చంద్రబాబు నాయుడు రావడంతో నాడు నేడు జంపడం చేయడంతో మాకు పనులు ఆడుతున్నాయి. కాకపోతే మాకు పనులు కూడా ఆడదు. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్ట్ ఉంది బాబాయ్, ఒక ఆర్ట్ వేయడానికి ఎంత టైం పడుతుంది మనకి? ఒక ఆర్ట్ వేయడానికి కనీసం ఒక రోజు పడుతుంది. ఒక రోజు పడుతుంది. మామూలు ఇలాగైతే మాత్రం గంటలో 2 గంటలు వేస్తామండి. అంటే ఇప్పుడు ఈ ఆర్ట్ ఉంది బాబాయ్, ఈ ఆర్ట్ ఇది గోడ మీద కాబట్టి లేట్ అవుతుంది అంతే. మామూలు ఇదే ఫ్లెక్స్ అయితే అది నిమిషంలో ఫిల్లింగ్ అయిపోతుంది. ఫ్లెక్స్ అయితే ఆర్ట్ కనుక కనీసం 3-2 hours పడుతుందండి. ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఫస్ట్ రఫ్ వాల్ క్లీన్ చేసి తర్వాత వాల్ శుభ్రంగా పేపర్ కొట్టేసి వైట్ సిమెంట్ వేసి ఫ్రేమ్ వేసి ఎమర్సన్ 2 కోటింగ్లు వేయాలండి. ఓకే, ఆ 2 కోటింగ్లు ఏంటంటే అప్పుడు బొమ్మ కలర్స్ పెయింటింగ్ కలర్స్ చేస్తుండాలి. సో ఈ పనిని మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అన్నదా? గత 40 సంవత్సరాలు పెట్టి చేస్తున్నానండి. 40 సంవత్సరాలు పెట్టి. అప్పుడు ఎంత ఇస్తారు ఇంక రోజుకి? నాకు రోజుకి 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలు ఇస్తారు. సో ఉపాధి దొరుకుతుంది. మీరు అనుకున్న చేద్దాం అన్న పని మీకు ఇంట్రెస్ట్ గా చేయాలని కూడా అనిపిస్తుంది. ఓకే, సో మీరు ఇప్పుడు వేసిన దానిలో ఈ కళాఖండాలు ఇంకా ఇటువంటివి ఎన్ని వేసారు? ఇలాంటి చాలా చేసాను, చాలా ఊర్లలో చాలా వర్క్ చేసాను. సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది వారికి ఇచ్చిన ఫోటో. సో ఈ ఫోటోని ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫోటోలో ఏ విధంగా అయితే వాళ్ళకి ఆర్ట్ ఇచ్చారో ఆ విధంగా ఆర్టిస్టులు అద్భుతంగా అంటే ఎటువంటి మార్పులు కానీ చేర్పులు కానీ లేకుండా అత్యంత అద్భుతంగా దీన్ని యాజ్ ఇట్ ఈజ్ జెరాక్స్ కాపీలో దింపేశారు. సో ఈ ఆర్ట్ కన్నా ఈ ఆర్ట్ ఇంకా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నార్మల్ గా ఇక్కడ ఇంకో ఆర్ట్ ఉంది, ఇంకో ఆర్ట్ కూడా చూడొచ్చు, లోటస్ ఆర్ట్ ఇది. సో ఈ లోటస్ ఆర్ట్ ఇక్కడ మనకు ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదైతే వాళ్ళకి ఇచ్చారో ఆ విధంగా కూడా వాళ్ళంతా కూడా పెయింట్ చేసేసారు. ఎక్కడ కూడా ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి ఇది కూడా లేకుండా అసలు అద్భుతంగా చేశారు. సో ఇకపోతే నార్మల్ గా పేపర్ మీద ఆర్ట్ వేయడం కానీ లేకపోతే ఒక క్లాత్ మీద ఆర్ట్ వేయడం కానీ కొంత ఫ్రీగా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే అవి 2 కూడా ప్లెయిన్ గా ఉంటాయి, సింపుల్ గా వాళ్ళు ఆర్ట్ చేసేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇది వాల్ అంతా కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, ఇలా అగ్లీగా కొంత ఇలా గరుగ్గా ఉంటుంది. ఇటువంటి దీని మీద ఆర్ట్ వేయడం కూడా బ్రష్ కూడా కొంత తిరగదు. సో ఇటువంటి దీని మీద కూడా వీళ్ళు అవలేలాగా ఆర్ట్ వేసేస్తున్నారు. సో ఎటువంటి శ్రమ కూడా లేకుండా వాళ్ళు సింపుల్ గా అంటే వాళ్ళకి తెలిసిన విద్య కాబట్టి ఎంత కష్టమైన ఇష్టంగా చేస్తా ఉన్నారు. సో సింపుల్ గా అంటే ఏదైతే పేపర్ మీద ఉందో ఆర్ట్ యాజ్ ఇట్ ఈస్ గా దింపేస్తున్నారు. అసలు నక్కి అంటారు చూసారా, సో ఆ విధంగా కూడా వీరందరూ కూడా పని చేస్తా ఉన్నారు. సో వారికి చెప్తా ఉన్నారు వారి మాటల్లోనే పెర్ డే ఒక్కొక్కరికి వారి విద్యను బట్టి 500 నుంచి 1000 రూపాయలు ఇస్తున్నారు. మరుగున పడిన కాలం ఈరోజు ప్రభుత్వం కూడా తీసుకువచ్చింది.